మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఐటీఐఆర్ పునఃప్రారంభం. ఏపీలోని ఆ 5 గ్రామాలు రాష్ట్రంలోకి విభజన హామీల అమలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యా సంస్థల ఏర్పాటు, మేడారం జాతరకు జాతీయ హోదా, లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతో తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో. రాష్ట్రాభివృద్ధికే ఈ మేనిఫెస్టో. శ్రీధర్ బాబు సార్, శ్రీధర్ బాబు గారు, మీరు చాలా ఏమంటారు, కాంట్రవర్సీస్కి పోరు, మీ పనేదో మీరు చేసుకుంటారు. అందుకే ప్రజలు మీకు ఎన్నిసార్లు ఓట్లేసి గెలిపించారు ఎమ్మెల్యేగా. మళ్ళీ ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ కూడా మీ మీద నమ్మకంతో మీకు మంచి పదవులు ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు కీలక మంత్రిగా కూడా మీరు ఉన్నారు. అండ్ అట్లాగే కేటీఆర్ని భర్తీ చేస్తూ ఉన్నారు. మీరు ఇంత మంచి గొప్ప మనసు ఉన్నది, గొప్ప మీ మీద ఎటువంటి మచ్చ లేదు ఇప్పటి వరకు. శ్రీధర్ బాబు అనగానే ఎవరైనా తిట్టాలన్నా ఏం దొరకవారే, ఏం చెప్పి తిట్టాలి నాకు అన్నట్టుగా చూస్తారు. అటువంటిది మీ పక్కన దీపాదాస్ మున్షి గారిని పెట్టుకున్నారు. సంతోషం సార్, ఎందుకంటే ఓకే ఇక్కడ వీళ్ళందరూ ఓకే, కానీ దానం నాగేందర్ ఎందుకు వచ్చిండే? పంజాగుట్ట కాడ బీడీలు అమ్ముకున్నోడితోటి మీకేందన్నా? ఇతను పక్కన ఉంటే మీ ఇన్ఫ్లుయెన్స్ మీది ఏదైతే ఉందో మీ కళ అనేది తగ్గిపోతా ఉన్నది. దానం నాగేందర్ని ఏరి కోరి ఆల్రెడీ కాంగ్రెస్కి వెన్నుపోటు ఒడిసి బాగా ఎన్ని ఒడవాలో అని ఒడిసి బీఆర్ఎస్కి వేయండు. అక్కడ ఉండేమన్నా చక్కగా ఉన్నాడా దొర అంటే కబ్జాలు. మీరు ఒక్కసారి ఖైరతాబాద్లో పోయి అడగండి, బస్తీలకి బొండి సార్. శ్రీధర్ బాబు గారు నేను చెప్తా ఉన్నా, బస్తీలకి పోండి. ఏ ఒక్క బస్సు దగ్గరకు పోయి దానం నాగేందర్ గురించి అడగమని. వాళ్ళ భూములు కూడా కబ్జా పెట్టి ఆఖరికి ఈ దొర చెప్తా ఉన్నాడు. మొన్న ఏం చెప్తా ఉన్నాడు దానం నాగేందరు, ఏందట ఈయన కబ్జా పెట్టలేదట, ఈయన కబ్జా పెట్టలేదట. ఆ కబ్జా కాకుండా ఈయన కాపాడిండట. ఇక అది విన్నాకనే ఆడ ఖైరతాబాద్ ప్రజలంట ఆ రోజు ఆ డైలాగ్ విన్న తర్వాత 2 చేతులు జేబులో పెట్టుకొని 2 చేతులు ఇక ఉరికురికిపోయిండట. ఇక మా విజయారెడ్డి అక్క ఏం మాట్లాడుతుందో ఆయన తీసుకొని వచ్చిన తర్వాత మింగలేదు కక్కలేదు. ఆడ పోవాలన్నా మీటింగ్లకి వద్దా అని ఆమెకు అర్థమైతలేదు. పోతే బస్తీ వాళ్ళతోటి గొడవ, పోకపోతే కాంగ్రెస్ వాళ్ళతోటి గొడవ. మొత్తానికి విజయారెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు తీసుకుపోయింది ఎక్కడికో. ఇక నెక్స్ట్ టైం రాజకీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక విజయారెడ్డిని టికెట్ ఇస్తారో లేదో కూడా ఇక దేవుడు ఎరిగే. సో ఇటువంటి వాళ్ళని దయచేసి శ్రీధర్ బాబు గారు, మీకున్న వాల్యూ ఏంది, ఈయన వాల్యూ ఏంది, మీకున్న వాల్యూ ఏంది, ఈయన వాల్యూ ఏంది, పక్కన పెడితే గట్లున్నది. ఇంకోసారి ఇటువంటి మంచి కార్యక్రమాలకు ఐటీఐఆర్ పునఃప్రారంభం అన్నారు. ఇటువంటి ఐరన్ లెగ్గాల నించబెట్టిరు అనుకో, ఇక ఏదో ఒకటి వస్తుంది, ఇక ఏదో ఒక గ్రహాలు అనుకూలించవిగా. సో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే ఈ దానం నాగేందర్ లాంటి రౌడీని గూండాన్ని తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకొని తప్పు చేసారు. ప్రజలు ఖైరతాబాద్లా తూ అని ఉంచుతున్నారు. అటువంటి పర్సన్ని మీ పక్కన పెట్టుకొని ఇట్లా పాముకు పాలు పోసినట్టే ఉంటుంది. మీకున్నటువంటి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది శ్రీధర్ బాబు గారు. సో దయచేసి ఇక మరొక్కసారి ఇటువంటి వాళ్ళని మీ మీటింగ్లకు పిలవాలన్నా జర 1కి 1,00,000 సార్లు ఆలోచించండి. ఆల్రెడీ ఏమంటుండంట తెలుసా సార్ ఏమంటుండంట, మీరన్నా ఇప్పటివరకు మంత్రిగా ఉన్నారు, మీరన్నా చెప్పిండో లేదో దొరికినోడికి దొరికినంత దోచుకోండి అని చెప్పి. ఈయన ఇంకా ఎంపీగానే గెలవలే, ఈయన ముఖానికి అంత సీన్ లేదు, అసలు ఈయన ఎంపీగానే చూస్తలేరు. అయితే ఈయన పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఈయన ప్రతి ఒక్కరికి చెప్తుంటే మనదే రాబాయి, మీరు కాంగ్రెస్ కోట్లు వేయండి, నన్ను గెలిపియండి ఎంపీగా. ఇక కూరగాయల బండోడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మనదే. ఈ కూరగాయల బండేమో నువ్వు కలెక్షన్ చేసుకో, ఆ కూరగాయల బండేమో వాడు కలెక్షన్ చేసుకుంటాడు, ఆ పండ్ల వాడేమో వీడు కలెక్షన్ చేసుకుంటాడు. పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెడగొట్టేటువంటి ఈ దానం నాగేందర్, ఇక ఈయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అదేదో దున్నేవాడిదే భూమి అన్నట్టు, కలెక్ట్ చేసుకున్నవే డబ్బులు అన్నట్టు ఈయన ఉసి కొలిపి నన్ను ఎంపీగా గెలిపిస్తే మీరు దందాలు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి గ్రౌండ్ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హితబోధ చేస్తున్నటువంటి ఈ పర్సన్ని మీరు పక్కన పెట్టుకుంటే సార్ దయచేసి మీ ఇమేజ్ జర తగ్గిపోతుంది. కాబట్టి జర భద్రంగా ఉండండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా.
నకిలీ పత్రాలతో మోసం 23.78 కోట్ల జిఎస్టీ రీఫండ్లో అక్రమాలపై అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు. అధికారులకు లంచాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులకు నిందితుడి ఫిర్యాదు. దర్యాప్తుతో బయటపడ్డ ఇంటి దొంగల ప్రమేయం. అసిస్టెంట్ కమిషనర్తో పాటు మరో 3 సిటీఓల అరెస్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నికల చెల్లదు, మళ్లీ ఎలక్షన్ జరపాలి హైకోర్టు ఆదేశం. ప్రత్యర్థి సంతకం ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పించారని కేసు. అప్పీలుకు వీలుగా తీర్పు అమలు. 4 వారాల పాటు వాయిదా. సుప్రీంను ఆశ్రయించే యత్నాలు. ఇట్లా చేస్తారు ఇటువంటి పనులని.